అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ నుంచి మరొక సంచలన శుభవార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఏపీ పెన్షనర్లకు ఊరటండి, కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత. ఇది మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు సంబంధించి మరింత ఆర్థిక భద్రతను అందించేందుకు పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారంగా అక్టోబర్ 31, 2024 వరకు నాటికి ఎవరికైతే 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేసుకొని ఉంటారో అటువంటి పెన్షనర్లకు ఇక కమ్యూటేషన్ రికవరీ అనేది నిలిపివేయాలి అని అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ముఖ్యాంశాలు: రికవరీ నిలిపివేత. అక్టోబర్ 31 నాటికి 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. సో గతంలో అమల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలల వరకు మాత్రమే పరిమితం చేయాలని అయితే నిర్ణయించారు. సో మొదటగా ఎవరికైతే రికవరీ పూర్తవుతుందో, సో ఇప్పటికే 15 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం రికవరీ చేయబడిన పెన్షనర్లకు అదనంగా రికవరీ చేసిన మొత్తాన్ని ఏదైతే ఉంటుందో, సో 11 సంవత్సరాలు 3 నెలల కంటే ఇదివరకే అదనంగా రికవరీ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది విత్ ఇంట్రెస్ట్. సో వడ్డీతో సహా చెల్లించాలని ఈ నిర్ణయం కోర్టు ఉత్తర్వుల ప్రకారం తీసుకున్నట్టుగా సమాచారం అండి. సో హైకోర్టు ఉత్తర్వులు ఈ మేరకు ఇలా ఉన్నాయి. కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించి 15 సంవత్సరాల బదులుగా 11 సంవత్సరాలు 3 నెలలకు రికవరీని మాత్రమే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పెన్షనర్లకు అదనపు మొత్తాల చెల్లింపు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఎవరికైతే 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన తర్వాత కూడా అదనంగా రికవరీ చేయబడిందో వారికి ఆ మొత్తాన్ని వడ్డీతో పాటు అండి ఇక్కడ. సో వడ్డీతో పాటుగా అయితే తిరిగి చెల్లించాలి అనైతే మెమోలో జారీ చేసిందనమాట. సో ఈ ప్రక్రియ త్వరలోనే ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. సో ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసిందండి. ఈ నిర్ణయంపై ఏపీ జేఏసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశాయి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షులు పి శాస్త్రి గారు, ఇతర నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలిసి కృతజ్ఞతలు చెప్పారు. సో వారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెన్షనర్లకు మంచి ఊరటగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి జేఏసీ అభ్యర్థనలు. జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరిన ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయండి. పెన్షన్లు పూర్తిగా సమీక్షించాలి. కమ్యూటేషన్ రికవరీ ప్రక్రియలో గతంలో జరిగిన ఎటువంటి అక్రమాలను సరిదిద్దాలి. రికవరీ సవరించిన ఫ్యాక్ట్ అమలు. సో ప్రస్తుతం 11 సంవత్సరాల 3 నెలల వరకు రికవరీ విధానాన్ని కొనసాగిస్తూ పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించాలి. చెల్లింపుల వేగవంతం. అదనంగా రికవరీ చేసిన మొత్తాన్ని పెన్షన్లకు తక్షణమే చెల్లించాలి. ఇక పెన్షనర్లకి మరో గుడ్ న్యూస్ అండి. ఈ నిర్ణయం 2 ప్రధాన ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థిక ఉపశమనము. పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత స్థిరత్వాన్ని కల్పిస్తుంది. అదనపు మొత్తం చెల్లింపు. గతంలో రికవరీలో లోనైన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా మెరుగైన స్థితిని పొందగలుగుతారు. సో ఈ నిర్ణయం పెన్షనర్లకు అదనపు ఆర్థిక భద్రత కల్పించడంలో మైలురాయిగా నిలుస్తుంది అని అయితే చెప్పవచ్చు. సో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతను సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విధానాలను మరింత స్పష్టతతో అమలు చేసి ఇది ప్రభుత్వం మరియు పెన్షనర్ల మధ్య నమ్మకాన్ని బలపరిచే చిహ్నంగా నిలుస్తుందని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఈ విధంగా మనకు ఏదైతే అదనంగా రికవర్ చేసి ఉన్నారో దాన్ని మనకు వడ్డీతో సహా తిరిగి చెల్లింపు అయితే చేస్తారని కూడా మెమోలో జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్.